హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం బ్రైట్ వార్స్ అనే కామెడీ రొమాన్స్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో న్యూయార్క్ లో ఉన్నటువంటి హోటల్ ప్లాజాలో గ్రాండ్ గా మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యారేజ్ కి వారి పేరెంట్స్ తో పాటు వెళ్ళినటువంటి ఎమ్మా లివ్ ఇద్దరు ఆ హోటల్లో మ్యారేజ్ జరుగుతున్న విధానం చూసి ఆ హోటల్లోనే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇక ఆ రోజు నుంచి అదే డ్రీమ్ తో వారికి అదే హోటల్లో మ్యారేజ్ అవుతూ ఉన్నట్టు లివ్ పెళ్లి కొడుకు గెటప్ లో, ఎమ్మా పెళ్లి కూతురు గెటప్ లో ఆ హోటల్లోనే మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నట్టు ఎన్నో కలలు కంటూ వారి లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మా లివ్ ఇద్దరు పెరిగి పెద్ద అయిన తర్వాత వారిద్దరికి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇలా ఎమ్మా లివ్ ఇద్దరు వారి బాయ్ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేస్తూ వారి లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ వారి బాయ్ ఫ్రెండ్స్ వారిద్దరికి ఇంకా ప్రపోజ్ చేయకపోవడంతో ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఎమ్మాకి తన బాయ్ ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేయడంతో అదే విషయాన్ని సంతోషంగా ఎమ్మా లివ్ కి షేర్ చేస్తుంది. అందుకు లివ్ సంతోషపడినప్పటికీ తనకంటే ముందే తన ఫ్రెండ్ కి ఆ హోటల్ ప్లాజాలో మ్యారేజ్ జరుగుతూ ఉండడం చూసి తట్టుకోలేక వెంటనే తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే తనకెప్పుడు ప్రపోజ్ చేస్తావని అడుగుతాడు. అందుకే ఎమ్మా బాయ్ ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేయడానికి తన దగ్గర రింగ్ కూడా ఉందని, కానీ తను ఏమనుకుంటుందో అని ఇంకా ప్రపోజ్ చేయలేదంటాడు. అందుకు వెంటనే ఎమ్మా తనకు ప్రపోజ్ చేయమని చెప్పి ఆఫీస్ లోనే తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తను రింగ్ తొడిపించుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎమ్మా లివ్ ఇద్దరు ఆ మ్యారేజ్ ఫంక్షన్ లో 2 హాల్ బుక్ చేయడానికి ఒకేసారి ఆ హోటల్ దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా ఎమ్మా లివ్ ఇద్దరు జూన్ 6th రోజు ఒకేసారి ఇద్దరికి అదే హోటల్లో మ్యారేజ్ జరగాలని ఆ హోటల్ మేనేజర్ ముందు ప్రపోజల్ ఉంచగా అందుకు ఆ హోటల్ మేనేజర్ వారిద్దరి పేర్లను రిజిస్టర్ లో రాసి వారు కోరుకున్న రోజున వారి పెళ్లి యొక్క వెన్యూని ఫిక్స్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎమ్మా లివ్ ఇద్దరు కలిసి లివ్ యొక్క వెడ్డింగ్ డ్రెస్ ని తీసుకోవడానికి అక్కడికి వెళ్తారు. అప్పుడు లివ్ యొక్క డ్రెస్ కరెక్ట్ గా తనకి ఇప్పుడున్న బాడీ షేప్ కి మ్యాచ్ అవుతుందని, తాను కొంచెం లావు పెరిగిన ఆ వెడ్డింగ్ డ్రెస్ తనకు సెట్ అవ్వదని చెప్పడంతో ఎమ్మా లివ్ ఇద్దరికి ఒకే రోజు మ్యారేజ్ జరుగుతుందనే ఆనందంలో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా వీరు ఎంజాయ్ చేస్తూ ఉండగా వారు బుక్ చేసినటువంటి హోటల్ మేనేజర్ వారిద్దరిని రమ్మని చెప్పి వాళ్ళ స్టాఫ్ చేసిన తప్పు కారణంగా వాళ్ళిద్దరి పేరు కాకుండా మరొకరి పేరు ఆ రోజు వెడ్డింగ్ హాల్ కి బుక్ చేయడం జరిగిందని, ఇప్పుడు వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆ హాల్లో మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడంతో వాళ్ళు ఆ హోటల్ మేనేజ్మెంట్ తో గొడవ పడినప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆ రోజు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుందని వారికి తెలియడంతో వారిద్దరూ సాడ్ గా వారిద్దరిలో ఎవరు మ్యారేజ్ చేసుకోవాలో డిసైడ్ అయ్యేంత వరకు పెళ్లికి సంబంధించినటువంటి ఎటువంటి షాపింగ్స్ అలానే నగలు తీయకూడదని వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకుంటారు. కానీ లోపల ఇద్దరికి మాత్రం ఆ హోటల్లో వారికే ఫస్ట్ మ్యారేజ్ జరగాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ బయటికి వారి బాయ్ ఫ్రెండ్స్ కూడా అలానే చెబుతారు. కానీ లివ్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ని షాపింగ్ కి తీసుకుని వెళ్లి తన మ్యారేజ్ కి షాపింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎమ్మా బాయ్ ఫ్రెండ్ లివ్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ఎక్కడ ఉన్నారని అడగగా లివ్ బాయ్ ఫ్రెండ్ ఎమ్మా తన వెడ్డింగ్ షాపింగ్ కి వచ్చిందని చెప్పడంతో అదే విషయాన్ని ఎమ్మా బాయ్ ఫ్రెండ్ లివ్ ఇప్పుడు వెడ్డింగ్ షాపింగ్ లో ఉందని ఎమ్మాకి చెబుతాడు. దాంతో లివ్ తనను చీట్ చేస్తూ ఉందని, అందుకే తనకంటే ముందుగా ఎమ్మా తన ఫ్రెండ్స్ కి అలానే కొలీగ్స్ కి రిలేటివ్స్ కి తనకు మ్యారేజ్ కమింగ్ జూన్ 6th ప్లాజా హోటల్లో జరగబోతూ ఉందని అందరినీ రమ్మని మెయిల్ ఇన్విటేషన్ పంపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో లివ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడు లివ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎమ్మా యొక్క మ్యారేజ్ జూన్ 6th ప్లాజా హోటల్లో జరుగుతూ ఉన్నందుకు వారికి సంతోషంగా ఉందని లివ్ కి చెబుతారు. అప్పుడు లివ్ కి ఎమ్మా తనకు చెప్పకుండా అందరికీ ఇన్విటేషన్ పంపించిందని అర్థం చేసుకుని అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఎమ్మాతో గొడవ పడుతూ ఉంటుంది. అందుకు ఎమ్మా కూడా తనకు చెప్పకుండా షాపింగ్ కి వెళ్ళినందుకు తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు ఇన్ని రోజులు వారిద్దరిలో ఉన్నటువంటి బెస్ట్ ని వారి ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుని ఉంటారు. కానీ ఇప్పుడు వారి ఫ్రెండ్స్ అందరి ముందే వారిద్దరిలో ఉన్నటువంటి వరస్ట్ యాంగిల్ ని కూడా తమ ఫ్రెండ్స్ అందరి ముందు చెబుతూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. తర్వాత లివ్ కూడా తన వెడ్డింగ్ కార్డ్స్ ని అందరికీ పంపిస్తూ ఉంటుంది. దాంతో ఎమ్మా లివ్ కి ఎలాగైనా తన వెడ్డింగ్ డ్రెస్ ఫిట్ అవ్వకూడదని చెప్పి లివ్ తన బాయ్ ఫ్రెండ్ తనకు పంపించినట్టుగా చాక్లెట్స్ లను కొని లివ్ ఇంటికి పార్సల్ పంపిస్తుంది. ఆ చాక్లెట్స్ అన్ని తన బాయ్ ఫ్రెండ్ తనకు ప్రేమగా పంపించాడని లివ్ ఆ చాక్లెట్ అన్నిటిని తినేస్తుంది. దాంతో తన వెడ్డింగ్ డ్రెస్ తనకు సరిపోకపోవడంతో దిగులుగా కూర్చొని ఉంటుంది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి తనకు చాక్లెట్లు పంపించలేదనే విషయాన్ని తనకు తెలియజేస్తాడు. దాంతో లివ్ ఎమ్మానే తనకు అలా చేస్తుందని తెలుసుకుని ఎమ్మా మేకప్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు మేకప్ కిట్ లోని క్రీమ్ మార్చేయడంతో ఎమ్మా ముఖం అంతా ఎర్రగా మారిపోతుంది. దీనికి కౌంటర్ గా ఎమ్మా లివ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు లివ్ యొక్క హెయిర్ స్టైల్ బ్లూ గా మారడానికి ఆ క్రీమ్ లో బ్లూ కలర్ ని కలిపేస్తుంది. దాంతో ఎమ్మా యొక్క హెయిర్ మొత్తం బ్లూ గా మారిపోయి ఆ బ్లూ కలర్ ను పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఇలా లివ్ ఎమ్మా చేసినందుకు ప్రతీకారంగా ఎమ్మా ఒకరోజు పబ్ లో బాగా తాగేసి
డాన్స్ వేసినటువంటి సీడీని తీసుకుని తన మ్యారేజ్ రోజు ప్లే చేయడానికి ఆ హోటల్ మేనేజ్మెంట్ వారికి ఇస్తుంది. ఇలా ఎమ్మా లివ్ ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉన్నప్పటికీ వారితో మాట్లాడుకోవడానికి వారిద్దరు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఎంత గొడవ ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వారి లైఫ్ ని చాలా డల్ గా గడుపుతూ ఉంటారు. ఇలా రోజులు గడిచేసరికి ఎమ్మా తన బాడీ కలర్ ని నార్మల్ గా తెచ్చుకుంటూ ఉంటుంది. మరోవైపు లివ్ కూడా తన హెయిర్ కలర్ ని మామూలుగా తెచ్చుకుంటూ ఉంటుంది. ఇలా వీరిద్దరికి జూన్ 6 రోజే ఆ హోటల్లో జరుగుతున్నటువంటి మ్యారేజ్ ఒకటి క్యాన్సిల్ అవ్వడంతో అదే రోజు వారిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చని హోటల్ మేనేజ్మెంట్ వారిద్దరికి చెబుతుంది. దాంతో వారి పెళ్లి కోసం ఇంతవరకు వారు గొడవ పడిన విషయాన్ని తలుచుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయినా ఆ విషయాల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇలా ఎమ్మా లివ్ ఇద్దరు వారి బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడికి చేరుకోగా ఎమ్మా లివ్ కి తన మ్యారేజ్ గిఫ్ట్ గా ఒక నెక్లెస్ ని లివ్ కి పంపిస్తుంది. అందుకు లివ్ ఎమ్మాకి తన మ్యారేజ్ లో ఇంతకు ముందు తాను ప్లే చేయడానికి ఇచ్చినటువంటి ఆ క్యాసెట్ ని మార్చేయమని తన బాయ్ ఫ్రెండ్ కి లివ్ ఎమ్మాని ఎంతగా ఇష్టపడుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఒక క్యాసెట్ ని లివ్ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చి పంపిస్తుంది. కానీ లివ్ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఈసారి కూడా లివ్ ఎమ్మాను డిస్టర్బ్ చేయడానికి ఆ క్యాసెట్ ను పంపిస్తూ ఉందని ఆ క్యాసెట్ ను ఎమ్మాకి ఇవ్వకుండా వెళ్లిపోతాడు. మరోవైపు ఇద్దరి పేరెంట్స్ వారి మ్యారేజ్ కి చేరుకుంటారు. ఇలా ఇరుపక్కల వారి మ్యారేజ్ లో వారి చిన్నప్పటి నుంచి అదే హోటల్లో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి కళ నిజమవుతూ ఉండటంతో హ్యాపీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటూ వారి మ్యారేజ్ స్టేజ్ దగ్గరికి చేరుకుంటారు. ఇంతలో ఎమ్మా తన మ్యారేజ్ స్టేజ్ దగ్గరికి చేరుకోగానే లివ్ ఇచ్చినటువంటి క్యాసెట్ అక్కడ ప్లే చేయడంతో అందులో ఎమ్మా తాగేసి పబ్బులో డాన్స్ వేస్తూ ఉండటం కనిపిస్తుంది. దాంతో ఎమ్మా బాయ్ ఫ్రెండ్ ఎమ్మాను చూసి తప్పుగా అనుకుంటాడు. మరోవైపు లివ్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో ఆ క్యాసెట్ మార్చేసి ఉంటారని అనుకుని తన బాయ్ ఫ్రెండ్ తో సంతోషంగా మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఎమ్మా లివ్ వల్లే తన పెళ్లి క్యాన్సిల్ అయిపోవడంతో లివ్ పై చాలా కోపంగా ఉంటుంది. దాంతో లివ్ మ్యారేజ్ కి వెళ్తూ ఉండగా ఎమ్మా వెనక నుంచి వచ్చి లివ్ తో గొడవ పడుతూ ఉంటుంది. ఇలా పెళ్లి కూతుర్లు ఇద్దరు జుట్లు పట్టుకుని మరి పెళ్లి కూతురు డ్రెస్ లోనే కొట్టుకుంటూ ఉంటారు. అది చూసినటువంటి పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా ఉండగా వారిద్దరి బాయ్ ఫ్రెండ్స్ వారిద్దరిని ఆపడానికి ట్రై చేయడంతో ఆడాళ్ల గొడవలో మధ్యలో మగాళ్ళు వెళ్ళకూడదని సైగ చేసి ఎమ్మా లివ్ ఇద్దరు వారు అలసిపోయేంత వరకు కొట్టుకునేలా చూస్తూ ఉంటారు. ఫైనల్ గా వారిద్దరు బాగా కొట్టుకుని అలసిపోయిన తర్వాత ఎమ్మా తన బాయ్ ఫ్రెండ్ కి తనపై నమ్మకం లేదని రియలైజ్ అయ్యి అలాంటి వ్యక్తితో తాను మ్యారేజ్ చేసుకోలేనని అక్కడి నుంచి తన ఉంగరాన్ని తనకిచ్చి పంపించేస్తుంది. దాంతో లివ్ ఎమ్మా దగ్గరకు వచ్చి తన మ్యారేజ్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంటా అని ఎమ్మాకు చెబుతుంది. కానీ ఎమ్మా మాత్రం తనకు పార్ట్నర్ దొరకకుండా తాను మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నా అని కానీ తన పెళ్లి మాత్రం అనుకున్న విధంగా తాను దగ్గరుండి జరిపిస్తా అని చెప్పి ఇద్దరు గొడవ పడినందువల్ల వారి డ్రెస్ అరిగిపోవడంతో ఈసారి దగ్గరుండి ఎమ్మా తన బెస్ట్ ఫ్రెండ్ లివ్ ని మేకప్ లో పెళ్లి కూతురుగా రెడీ చేసి ఆ పెళ్లి వెన్యూ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఫైనల్ గా ఎమ్మా లివ్ ఇద్దరు ఆ హోటల్లో మ్యారేజ్ చేసుకోవాలనుకున్న డ్రీమ్ ని లివ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నందుకు వారు చాలా హ్యాపీగా ఉంటారు. మరోవైపు ఎమ్మా సింగిల్ గా ఉండటంతో అది చూసినటువంటి లివ్ యొక్క తమ్ముడు లివ్ దగ్గరకు వెళ్లి తనంటే తనకు ఇష్టమని తనతో కలిసి డాన్స్ చేస్తావా అంటాడు. అందుకు లివ్ తనతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి లివ్ ఎమ్మాకి కూడా అదే రోజు తోడు దొరకడంతో లివ్ ఎమ్మాని కన్విన్స్ చేసి వారిద్దరికి ఒకే స్టేజ్ పైన పెళ్లి అయ్యేలా చేస్తుంది. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి వారిద్దరు సంతోషంగా మ్యారేజ్ చేసుకుని ఆ సంతోషాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని వారి చిన్నప్పటి నుంచి అక్కడ ఎలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో అలానే మ్యారేజ్ చేసుకుని వారి వెడ్డింగ్ డే ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత రెస్టారెంట్ లో కలిసినటువంటి లివ్ ఎమ్మాకి తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెబుతుంది. అప్పుడు ఎమ్మా కూడా లివ్ కి తాను కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పడంతో ఇలా ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అవడంతో వారికి పుట్టబోయే పిల్లలు కూడా వారిలాగే బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి ఉండాలని ఆ మూమెంట్ ని వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.